ఏమని రాస్తారు మనకి? సూప్రా కాస్మిక్ డైటీ అనుకుంటారు. సవిత్ర మండల మధ్యవర్తి నారాయణ సరసిజాసన సన్నివిష్ట అని అంటాం ఆయన్నే. ఆయన మనకి ఇంగ్లీష్లో చదువుకున్నప్పుడు సూప్రా కాస్మిక్ డైటీ అంటే దీని నుంచి ఇది వచ్చింది. అది ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆయన నుంచి వచ్చింది. అంటే ఆయన అని అనడం అన్నా లేదా ఒకానొక స్థితి అన్న తత్ అని అన్నా అదే అర్థం. సూప్రా కాస్మిక్ డైటీ అని అన్నా తత్ అని అన్నా ఒకటే అర్థం. దాని నుంచి ఆ స్థితి ఆ అని ఏదైతే అంటాం దాన్ని చెప్పబడేటువంటి దాన్ని సూప్రా కాస్మిక్ అని అంటాం. కానీ దాని నుంచి కాస్మిక్ అన్నటువంటిది వచ్చింది. కాస్మిక్ నుంచి సోలార్ వచ్చింది. సోలార్ నుంచి ప్లానెటరీ ఏర్పడింది. ప్లానెట్ మీద మానవులు అనేటువంటి ఏర్పడ్డాయి. ఈ విధంగా దిగి వచ్చింది అంతా కూడా. అయితే దిగు వచ్చినటువంటిది అంటే ఈ భౌతికం అనేటువంటి తత్వం ఏదైతే ఉందో ఈ సృష్టి ఇది మూలముగా దేని నుంచి వచ్చిందంటే కాస్మిక్ ప్లేన్ నుంచి వచ్చింది అని మనం చెప్తున్నాం. లేదా ఈ భౌతికమైనటువంటి జగత్తు దీనికి పైన ఉన్నటువంటి స్థితి నుంచి ఇది వచ్చింది. వీడు ఇంతకుముందు 5వ తరగతి చదివాడు, ఇప్పుడు 6వ తరగతి చదువుతున్నాడు. 5వ తరగతి అంటే 6వ తరగతికి వెళ్ళాలంటే ముందు బేస్ 5వ తరగతి, 7వ తరగతికి వెళ్ళాలంటే బేస్ 6వ తరగతి, 6వ తరగతి నుంచి 7వ తరగతికి వెళ్ళాడండి అని మనం ఎలా అయితే చెప్తాము. ఈ ఫిజికల్ ప్లేన్కి పైన ఉన్నటువంటి స్థితి యాస్ట్రల్ ప్లేన్. ఈ యాస్ట్రల్ ప్లేన్ నుంచి ఫిజికల్ ప్లేన్ అనేటువంటిది వచ్చింది. ఈ ఫిజికల్ ప్లేన్లో చెప్పబడినటువంటి విషయములే మనకి భౌతికమైనటువంటి సృష్టి అంతా కూడా. అంటే ఏంటి? ఫిజికల్ అంటే భౌతికము. భౌతికము అంటే ఘనీభవించి ఉన్నటువంటి స్థితి. ఫిజికల్ గా ఉంది ఇదంతా. అంటే భౌతికముగా రూపం అంటే ఇదంతా కూడా భౌతికమైనటువంటి రూపం దాల్చడానికి ఏమిటంటే ఇదంతా దిస్ ఇస్ ఆల్ ఫిజికల్. అంటే ఏంటి? ఘనీభవించి ఉన్నటువంటి స్థితి, సాలిడ్ స్టేట్. అంతేకాకుండా మనకి భౌతికముగా కనబడేటువంటి ఇంకొక స్థితి ఏమిటంటే లిక్విడ్ స్టేట్. దానికి పైన ఉన్నటువంటి స్థితి మనం చెప్పుకునేటువంటిది గ్యాసియస్ స్టేట్. ఈ 3 స్థితులు మనకు తెలుసు. ఈ 3 స్థితులు మనకి తెలుసు. సరే, అంటే సాలిడ్ అంటే మనం చూస్తున్నాం, ఇది బాగానే అర్థమైంది. లిక్విడ్ అంటే నీరు, ఇవన్నీ ద్రవ పదార్థములు మనం చూస్తున్నాం. గ్యాసియస్ స్టేట్ అని అన్నాం అంటే ఎయిర్. ఎయిర్ని మనం ఎప్పుడు చూడగలుగుతాం? ఎయిర్ని మనం చూడలేకపోతున్నాం. అన్లెస్ ఫ్లో ఆఫ్ ఎయిర్ ఉంటే మనం వీ కెన్ సెన్స్ ఇట్. ప్రస్తుతం రూమ్లో ఫ్లో ఆఫ్ ఎయిర్ లేదు, అంత మాత్రం రూమ్లో గాలి లేదండి అని అంటే మనకు కావాల్సినంత లేకపోవచ్చు, కానీ గాలి ఉంది. అంటే ఎలా చెప్పగలుగుతున్నాం మనం? గాలి ఉంది ఈ రూమ్లో, నాకు ప్రూవ్ చేయండి మీరు అందరూ అంటే ఏమని ప్రూవ్ చేస్తారు? గాలి ఉంది కాబట్టి మనం అందరం ఉన్నాం సార్. గాలి లేకపోతే ముక్కులు ఆడక మనుషులు కింద పడిపోతామంటే ఎంతసేపు ఎక్కడ మాట్లాడుకోగలుగుతాం? మాట్లాడుకోలేము మనం అందరం. కానీ గాలి అనేటువంటిది ఉంది. అంటే ఏమంటే ఎలా చెప్తున్నాం మనం? దాని యొక్క రిజల్ట్ని బట్టి కాజ్ని మనం అడ్రస్ చేస్తున్నాం. రిజల్ట్ని బట్టి కాజ్ని అడ్రస్ చేయడం అనేటువంటిది మనం చాలా విషయాలు మనం ఇది చేస్తాం. రిజల్ట్ని బట్టి కాజ్ అది, రిజల్ట్ని బట్టి కాజ్ అది. సో ఈ రకంగా ఉంది కాబట్టి దీనికి అది ఇలా ఉండవచ్చు. గాలి ఉందని ఎలా చెప్పగలుగుతాం అంటే డైరెక్ట్ ప్రూఫ్ లేదు మన దగ్గర. నువ్వు చూపించి చూస్తావు అంటే చూపించలేం. కానీ గాలి ఉంది. ఎందుకు ఉంది అంటే గాలి ఉంది కాబట్టి మనం అందరం హాయి కూర్చొని ఉన్నాం, మనందరం కంఫర్టబుల్గా ఉన్నాం. గాలి లేకపోతే ఉండలేం కదా. గాలి లేని చోట మనం అందరం పెట్టాం అనుకో 2 నిమిషాలు మనం ఉండలేం కదా. దాన్ని బేస్ చేసుకుని మనం చెప్పగలిగేటువంటిది ఏంటంటే గాలి ఉందండి ఈ రూమ్లో, అదే కాదు అంటే రిజల్ట్ ఈస్ దిస్, కాజ్ ఇస్ దట్ ఎయిర్. సో ఆ రకంగా యాస్ట్రల్ ప్లేన్ అన్నటువంటిది కాజ్, ఇది రిజల్ట్. సో రిజల్ట్ని బేస్ చేసుకుని కాజ్ని చూడడానికి ప్రయత్నం చేయాలి. గాలిని చూడడానికి గాలి ఉందని మనం తెలుసుకుంటున్నాం కదా. అంటే నమ్మారా మీరు అందరూ గాలి ఉందని? మనందరం నమ్ముతున్నామా గాలి ఉందని? గాలి ఉందని మనం ఏం నమ్మట్లేదు. వి నో ఇట్స్ ఫ్యాక్ట్. సో ఇది ఎలా అయితే ఫ్యాక్ట్, యాస్ట్రల్ ప్లేన్ అన్నటువంటిది కూడా ఒక ఫ్యాక్ట్. సో అవన్నీ కూడా ఏదో తెలియనటువంటి వాడు విజనరీ, అవన్నీ కూడా ఇల్యూజన్స్. ఇవన్నీ ఇల్యూజన్స్ కాదు, అవన్నీ కూడా ఇట్స్ అ ఫ్యాక్ట్. అంటే కొన్ని ఆస్పెక్ట్స్లో మాత్రమే మనం ఈ రిజల్ట్ని కాజ్కి మనం అడ్రస్ చేసుకుంటాం చాలా. అయితే కొన్ని ఆస్పెక్ట్స్లో మనం అప్లై చేసుకోవట్లేదు. అన్ని ఆస్పెక్ట్స్లో ఆ విధంగా అప్లై చేసుకుంటూ మనం వెళుతూ ఉంటే జాగ్రత్తగా మనకి యాస్ట్రల్ విజన్ అంటుంది మనకు తెలియదు.
ఏంటి యాస్ట్రల్ విజన్ అంటే? దీని మీద ఎంతో మంది ఎంతో చేశారు, ఎన్నో చేశారు. దానికి సంబంధించినటువంటి రికార్డ్స్ ఇవన్నీ కూడా అంటే ఏమిటంటే సూక్ష్మ దృష్టి అని మనం చెప్పుకోవచ్చు. అంటే స్థూలం అంటే ఇది కాబట్టి అది సూక్ష్మం కాబట్టి సూక్ష్మ దృష్టి. సూక్ష్మముగా ఉన్నటువంటి విషయమును దర్శించగలిగేటువంటి స్థితిని యాస్ట్రల్ విజన్ అని చెప్తాను. యాస్ట్రల్ విజన్ అన్నటువంటిది కలిగి ఉండాలి అంటే మనం ఇందాక చెప్పుకున్నట్టుగా ముందు దీన్ని అబ్జర్వ్ చేసుకోవడం ఇదంతా చేస్తే యాస్ట్రల్ ఇదంతా కూడా మనకు దర్శనం అవుతుంది. అయితే ఇందులో ఈరోజు మనం చెప్పుకునేటువంటి విషయంలో యాస్ట్రల్ విజన్లో మనం చెప్పుకునేటువంటి దాంట్లో చెప్పబడినటువంటి విషయాలన్నీ కూడా ఏదో ఒక రైటర్ గారు ఏదో ఒక ఆయన ఏదో దర్శించేసి 10 మందికి పనిచేసి చెప్పేశాడు అన్నటువంటిది కాదు. దీన్ని ఎంతో మంది దర్శించుకున్నారు, ఎంతో మంది ఇది చెప్పి ఇది ఇలా ఉంది అంటే మనందరికీ ఇది గాడ్ అని ఎలా అయితే మనం అందరం అంటామో అలాగే యాస్ట్రల్ విజన్ కలిగినటువంటి వాళ్ళందరికీ కూడా ఇది గోడ అన్నటువంటిది దర్శించినప్పుడు మాత్రమే దాన్ని గ్రంథస్థం చేశారు. ఇంకా నాకు ఇది గోడ నీకు ఇది గాలి అవ్వచ్చు అలా రాయలేదు పుస్తకాలు ఏవి కూడా. వీటిని కూడా దర్శించగలగడం అంటే జాగ్రత్తగా దర్శించాలి. అంటే ఈ దర్శించడంలో ఏమిటంటే జాగ్రత్తగా అంటే దీన్ని బేస్ చేసుకుని దాన్ని దర్శించడం అంటే జరగాలి. దానికి ప్రూఫ్ ఏమిటి అంటే నీకు భౌతికమైనటువంటి దాంట్లో నీకు కనబడుతుంది కనుక ఆ విధంగా కనబడుతున్నటువంటి విషయాన్ని జాగ్రత్తగా గమనించుకోవడం అంటే చేస్తూ ఉంటే మనకి యాస్ట్రల్ విజన్ అంటే తెలియబడుతుంది. కనుక దానికి బేస్ అంటే ఇదే బేస్, మనకి సృష్టి బేస్, మనకు కనబడుతున్నదే బేస్. పిల్లవాడు పరీక్ష రాశాడు, వాడికి ఫస్ట్ మార్క్ వచ్చింది, అది రిజల్ట్. కాజ్ ఏమిటి దానికి? వాడు సంవత్సరం అంతా కూడా కష్టపడి చదివాడు అనుకోండి, ఇది కాదు ఆటోమేటిక్గా చెప్పేస్తాం. ఇప్పుడు ఫస్ట్ ర్యాంక్ వచ్చిందంటే వాడు డెఫినెట్గా పొద్దున రాత్రి వాడు కష్టపడి చదివాడు అర్థం. సో దాని రిజల్ట్ మనం ఇక్కడ రీడ్ చేయొచ్చు. అది ఎట్లాగో యాస్ట్రల్ ప్లేన్లో ఉన్నటువంటి రిజల్ట్ మనం ఫిజికల్ ప్లేన్లో మనం రీడ్ చేయొచ్చు. సో దాని యొక్క ప్రతిబింబముగా సృష్టి అంటుంది ఉంది కాబట్టి దాంట్లో ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ మనం గమనించుకుంటాం. దీన్ని పట్టుకుని మనం దానికి వెళ్ళాలి. అప్పుడు మనకి ఈ సృష్టి అంతా కూడా దాని నుంచి వచ్చింది కాబట్టి ఇది భౌతికమైనటువంటి తత్వం. అంటే ఘనీభవించినటువంటి స్థితి భూమి. ఇది ఘనీభవించడానికి ముందు ఇది ఎలా ఉంది? ఇది జలమయముగా ఉంది. మనం చూస్తున్నాం కదా, జలాన్ని నుంచి లిక్విడ్ నుంచి సాలిడ్ అనేటువంటిది ఫామ్ అవుతుంది కదా. లిక్విడ్ నుంచి సాలిడ్ వస్తుంది. లిక్విడ్ రావడానికి ముందు గ్యాషియస్ స్టేట్ కదా. కనుక ఈ ఫిజికల్ ప్లేన్ అన్నటువంటిది మేనిఫెస్ట్ అవ్వడానికి పైన ఉన్నటువంటి స్థితి ఏమిటంటే యాస్ట్రల్ ప్లేన్. యాస్ట్రల్ ప్లేన్లో ఇవి ఎలా ఉన్నాయి అంటే ఇవన్నీ కూడా ఒక లిక్విడ్ ఫామ్గా ఉన్నాయి. ఇవన్నీ కూడా అంటే పూర్తిగా భౌతికమైనటువంటి రూపం రాలేదు వాటికి. ఇంకా భౌతికమైన ఇంకా బాగా తయారై రాలేదు. బర్త్డే పిల్లాడిది, పిల్లాడు పుట్టినరోజు అనుకోండి. పుట్టినరోజు అంటే వాడు ఇంకా తయారై రాలేదు. వాడు తయారై వస్తే అప్పుడు ఇంకోవాడు అక్కడ కుర్చీలో కూర్చోబెట్టడానికి కుదరదు. చాలా బాగున్నాడు అని అందరూ ఎత్తుకుని ముద్దులు ఆడేస్తుంటారు బాగా. కానీ ఆ తయారు చేయడానికి ముందు పిల్లవాడు ఇంకా తయారు చేస్తున్నాడు, వాడికి షర్ట్ వేస్తున్నారు, వాడికి ఏదో చేస్తున్నారు. వాడికి ఆ స్థితికి సంబంధించినటువంటి విషయం ఏమిటి అంటే అప్పుడు ఎలా ఉన్నాడంటే పిల్లవాడు ఉన్నాడు, అదే పిల్లవాడే భూమి మీదకి వచ్చాడు. భౌతికమైనటువంటి రూపం రావడానికి ముందు వాడికి ఏదో వాడికి ఇంకా వేస్తున్నారు, బట్టలు వేస్తున్నారు, వాడికి ఇంకా బొట్టు గిట్టు అవన్నీ పెట్టాలి, ఇంకా యుద్ధాలు అవన్నీ. ఆ స్థితికి ముందు ఉన్నటువంటి స్థితిలో ఉన్నప్పుడు పిల్లవాడు ఉన్నాడు. కానీ ఏ పిల్లవాడిది పుట్టినరోజు ఇంకా కొంచెం అప్పుడే కొత్తగా వచ్చాడు అనుకోండి ఇంట్లోకి, ఏ పిల్లవాడిది పుట్టినరోజు వాడికి తెలియట్లేదు. వాడికి ఎవరిది పుట్టినరోజు అని అడుగుతున్నాడు. వాడు వచ్చి కొత్తగా వచ్చాడు ఆ రోజే. ఎవరో చెప్పారు, వాడు ఫోన్లో చెప్పారు వాడికి, ఫ్రెండో కొలీగో మా అబ్బాయి పుట్టినరోజు ఈరోజు రా మా ఇంటికి డిన్నర్కి అని చెప్పి పిలిచాడు. వాడు వచ్చాడు. ఏ పిల్లాడిదండి పుట్టినరోజు అంటే అక్కడ తయారై కనబడుతున్నారు కొందరు. వాడిదా అని అనుకుంటారు. వాడు ఇది ఇంకా భూమి మీద, వీడు ఇంకా స్ట్రీట్లోకి వచ్చి కూర్చోలేదు. స్ట్రీట్లోకి వచ్చి కూర్చోడానికి ముందు ఉన్నటువంటి స్థితిలో ఉన్నాడు వాడు. ఇంకా ఆ స్థితిలో ఉన్నవాడిని చూడాలంటే కాస్త సేపు గమనించాలి. ఈ పిల్లాడు నువ్వు వీళ్ళు నలుగురు అంటున్నావు, వీళ్ళ నలుగురిలో ఒక పిల్లాడే అయితే వాడి పాటికి వాడు అలా పరిగెడుతూ ఆడుతూ వాడేవో తీస్తూ ఇక్కడ కూర్చొని అక్కడ కూర్చొని ఇదంతా చేస్తున్నారు. మరి ఫంక్షన్కి వచ్చిన వాళ్ళందరూ కూడా వాడిని చూడకుండా ఊరిని అలా చూస్తున్నారు కదా. స్టేజ్ మీద ఇంకా వాడు కూర్చోలేదు.
అంటే ఏమిటి దీన్ని బట్టి తెలుస్తున్నది ఈ పిల్లవాడు కాదు. నేను వాడు పుట్టినరోజుకి వచ్చినప్పుడు కనీసం వాడు అక్కడ కింద పడి ఆడుతుంటే కూడా అరే బాబు చిన్ని నాయన అని చెప్పి ఎదురు చేస్తారు కదా పక్కన ఉన్న వాళ్ళు. ఏమి చేయట్లేదు అంటే ఏంటర్థం, ఆ పిల్లాడిది కాదని అర్థమవుతుంది కదా అంటారు పక్కన కూర్చున్న వాడు. అంటే రిజల్ట్ని బట్టి కాజుని మనం గమనించుకుంటూ వెళ్ళాలి. అప్పుడు మనం గమనించుకుంటూ వెళుతూ ఉంటే ఏమవుతుందంటే మనకి యాస్ట్రల్ విజన్ అన్నటువంటిది మనకి దర్శనమవుతుంది. కనుక ఇది భౌతికమైనటువంటి జగత్తు. దీని నుంచి మనం ఇదంతా కూడా దేని నుంచి వచ్చిందో దాన్ని మనం గమనించాలి. గమనించడానికి వెళుతూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనకు కనిపించేటువంటిది అప్పుడు దాన్ని ఏమన్నారట అంటే ఇదంతా ఘనీభవించినటువంటిది. కనుక ఘనీభవించడానికి ముందు ఇదంతా ఉన్నటువంటి స్థితిని ఏమన్నారట అంటే యాస్ట్రల్ అన్నారు. దాన్నే సంస్కృతంలో ఏమన్నారంటే ఆపస్సులు అన్నారు. సంస్కృతంలో వాటిని ఏమంటారు ఆపస్సులు అన్నారు. ఆపస్సులు అని చెప్పినప్పుడు దాన్నే ఏమన్నారు ఆపోవా ఇదగం సర్వం అన్నారు. ఆపోవా ఇదగం సర్వం అంటే అన్నీ అందులోనే ఉన్నాయండి. విశ్వభూతాన్యాపహ అంటే విశ్వము భూతం అంటే భౌతికమైనటువంటిది అని అర్థం. విశ్వభూతాన్యాపహ ప్రాణావా ఆపహ అంటే ప్రాణము అంటే సృష్టిలో ప్రాణమయము అన్నటువంటిది. ప్రాణం అన్నటువంటిది ఈ సృష్టిలో ఎగ్జిస్ట్ అవుతుంది అంటే మనం అందరం ఉంటున్నాం. అసలు ప్రాణం ఎక్కడుంది ఆపస్సులో ఉంది. అక్కడ ప్రాణమయం ఉంది కాబట్టి ఇక్కడ ప్రాణమయం ఏర్పడింది. అక్కడ ప్రాణం లేకపోతే ఇక్కడ ప్రాణం ఉండదు. ఇంకా ప్రాణవాపహ పశవాపో అంటే పశువులన్నీ దిగి వచ్చేట. అన్నమాపో అంటే భౌతికమైనటువంటి జగత్తు వచ్చిందిట. అమృతమాపహ అంటే అమృతమయ లోకం అంటే ఏంటి వీటన్నిటికీ మెయిన్గా ఏదైతే బేసుకుందో అవన్నీ కూడా దాని నుంచే దిగి వచ్చాయి. మనకు వేదంలో వెళ్ళినా అదే చెప్పారు, మనకి ఈ రకంగా చెప్పుకున్నా అదే విషయం చెప్పారు. దాన్ని ఆపస్సులుగా చెప్పారు. ఆపస్సులుగా చెప్పబడినటువంటి దాన్నే జలములుగా వర్ణిస్తారు. ఈ జలములుగా వర్ణించినటువంటి దాంట్లో నుంచి వచ్చినటువంటి తుప్పర్లు లాంటివే సూర్యుడు అని చెప్పి చెప్తారు. నెబులా, మిల్కీ వే అని అన్నారు. ఇంగ్లీష్లో అన్నారు దాన్ని మిల్కీ వే అన్నారు. మిల్కీ వే నుంచి మనకి స్టార్స్ అన్నటువంటి ఫామ్ అవుతున్నాయి అన్నటువంటి తెలుసుకోవడానికి ఎంతో కాలం పట్టింది సైంటిఫిక్. సైన్స్లో సూర్యుడు అన్నటువంటి వాళ్ళు ఎన్నో స్టార్స్ ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయని తెలుసుకోవడానికి చాలా టైం పడుతుంది. తెలుసుకున్నది ఏమిటి వాళ్ళు మిల్కీ వే అన్నటువంటిది ఒకటి ఉంది, దానిలో నుంచి స్టార్స్ అన్నటువంటి వస్తున్నాయి. ఈ స్టార్స్ అన్నటువంటి వస్తున్నటువంటివి ఆ స్టార్ అనే తెలుసుకున్నారు, కానీ ప్రతి స్టార్ చుట్టూతో ఒక సోలార్ సిస్టమ్ ఉంది అని తెలుసుకోవడానికి ఇంకో టైం పట్టవచ్చు. నీ టైం పెడితే పట్టనే అన్నట్టు కూర్చున్నారు. కానీ మనకు వేదాల్లో అవన్నీ కూడా చెప్పి పెట్టారు. ప్రతి స్టార్ చుట్టూతో ఒక సోలార్ సిస్టమ్ ఉంది, ప్రతి స్టార్ ఒక సోలార్ సిస్టమే. కనుక ఈ విధంగా ఈ స్టార్స్ అన్నీ కూడా సోలార్ సిస్టమ్స్. ఇవన్నీ కూడా దేని నుంచి వచ్చాయి? ఇవన్నీ కూడా మిల్కీ వే నుంచి వచ్చాయి. దాన్నే ఆపస్సులు అన్నారు. అందులో నుంచి వస్తున్నాయి ఇలా తుప్పర్లు ఇలా పడుతున్నాయి. తుప్పర్లు ఒక్కొక్క తుప్పర్ నుంచి ఒక్కొక్క సూర్యుడు వస్తున్నాడు, ఒక్కొక్క స్టార్ వస్తుంది. అవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయంటే ఈ జలముల నుంచి వస్తున్నాయి. దాన్ని ఆపోవా ఎరగం సర్వం విశ్వభూతాన్యవ ప్రాణావాప పశవాపో అన్నమాపో అమృతమాప సమ్రాడాపో విరాడాప స్వరాడాప చందావిశ్యాపో అంటే అన్నీ ఇవన్నీ కూడా దాని నుంచి వస్తున్నాయి. ఇవన్నీ దేని నుంచి వచ్చే ముందు మనం ఏం చదువుతాం? కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్ర సమాశ్రిత అంటాం. అంటే మొట్టమొదటి ముందు మూడుగా ఏర్పడ్డాయి. ఆ మూడు నుంచి తర్వాత వచ్చినటువంటిదే ఇది. ఈ మూడుగా చెప్పబడినటువంటి స్థితిని ఏమని చెప్తాం మనం? కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్ర సముద్రం మూలే తత్ర స్థిత బ్రహ్మ మధ్య మాతృగణాశ్రిత అని చెప్తాం. కలశము అని చెప్తాం. దాన్నే బ్రహ్మాండము అని చెప్తాం. దీన్ని కలశము అన్నారు, దాన్నే ఇంకో పరిభాషలో బ్రహ్మాండము అన్నారు. కనుక ఈ సృష్టి మొట్టమొదటిగా ఒక్కటిగా ఉన్నటువంటి వాడు ముగ్గురుగా ఏర్పడ్డారట అని చెప్పారు. దాన్నే కలశంతో పోల్చారు. ఆ కలశంలో మనం నీరు పోస్తాము. నీరు పోసి దానిలో చేయి పెట్టి మనం చదివేటువంటి మంత్రం ఇది. జలముల చేత మనం సంప్రోక్షణ చేస్తాం. ఎందుకు సంప్రోక్షణ చేస్తాం జలముల చేత అంటే, జలముల్లో ఇవన్నీ కూడా దేని నుంచి వచ్చాయో ఆ ఎనర్జీస్ అన్నీ కూడా దాంట్లో అంటే రూట్స్ అన్నీ కూడా అందులో ఉన్నాయి. రూట్స్ అన్నీ కూడా జలముల్లో ఉన్నాయి. అది ఘనీభవించడానికి భౌతికమైనటువంటి సృష్టి అంతా వచ్చింది. కనుక జలముల చేత మనం సంప్రోక్షణ చేయడంలో ఉద్దేశం ఏంటంటే ఆపస్సులు ఉంటాయి. ఈ మంత్రం చదివడానికి ఆపస్సు అంటే ఈ భౌతికమైనటువంటి సృష్టి అంతా కూడా దేని నుంచి అయితే దిగు వచ్చిందో ఆ స్థితికి సంబంధించినటువంటి విషయాన్ని మనం చెప్తున్నాం. అంటే అంతకుముందు పిల్లవాడిని పెట్టుకున్నాం, ఇప్పుడు తల్లిని కూర్చోబెట్టి మనం మాట్లాడతాం అనమాట. ఆపస్సులు అంటే ఆస్ట్రల్ ప్లేన్ అంటే ఇది దేని నుంచి వచ్చిందో దాన్ని పిలిచేటికి ఏమవుతుంది? అంతా కామ్ అయిపోతుంది అంతే.
ఇంకేమి ఉండదు, ఇంక అల్లరి ఉండదు, అంతే కదా. కనుక ఆ విధంగా ఆస్ట్రల్ ప్లేన్కి సంబంధించినటువంటి దాన్ని మనం ఆవాహనం చేస్తాం. మొట్టమొదటిగా ఆవాహనం చేసేటికి ఏమవుతుంది, అక్కడి నుంచి అన్నీ దిగి వస్తాయి. దాన్ని నువ్వు సంప్రోక్షణ చేసేటికి వాటిల్లో ఎనర్జీస్ అన్నీ కూడా స్టిమ్యులేట్ అవుతాయి. సృష్టి ఇదంతా కూడా ఉంది, ఇది అంతా ఎక్కడికి వెళ్ళిపోతుంది, ఇదంతా అక్కడికి వెళ్ళిపోతుంది, మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ ఇదే ఇచ్చుకొని వస్తుంది కదా. కనుక ఆ జలముల్ని మనం ఎప్పుడైతే మనం పూజ మొదలెట్టుకోవడం, అందుగురించే కలశ పూజ మనం చేస్తాం. కలశ పూజ చేయడంలో ఏంటంటే ఈ బ్రహ్మాండాన్ని మనం ఆవాహనం చేసి సప్తద్వీప వసుంధర ఋగ్వేద యజుర్వేద అని అంటాం కదా. ఈ సప్తద్వీపములు అంటే ఏంటంటే 7, వీటిని అన్నిటిని కూడా అందులో ఆవాహనం చేస్తాం. అంటే ఈ యాస్ట్రల్ ప్లేన్ అన్నటువంటిది మనం దాన్ని ఆవాహనం చేసి ఆ జలములను అంతా కూడా సంప్రోక్షణ చేసేవాడికి వాటిల్లోకి యాస్ట్రల్ ప్లేన్స్ నుంచి ఎనర్జీస్ అన్నీ కూడా దిగేటప్పటికి ఏమైంది, వాటి అన్నిట్లోనూ కూడా చైతన్యం మేలుకాంచింది. అందరూ కూడా పోలీస్ ఆఫీసర్ పోలీస్ డ్రెస్ వేసుకున్నట్టు, డాక్టర్ డ్రెస్ వేసుకున్నట్టు, ఇంకొక డ్రెస్ వేసుకున్నట్టు, వాళ్ళందరూ కూడా డ్రెస్సులు వేసుకొని తయారై కూర్చున్నట్టుగా ఉంటుంది. అది ఈ మంత్రాలు చదివేటప్పటికి. మంత్రాలు చదివినప్పుడు అందరూ మామూలుగా ఉన్నారు. స్కూల్లో మామూలుగా అందరూ స్కూల్ డ్రెస్ వేసుకుని మామూలుగా అందరూ కబుర్లు చెప్పుకుంటున్నారు. ఒకసారి వాళ్ళందరినీ కూడా పిలిచి మీరందరూ మీ బ్యాచ్ వైజ్ డివైడ్ అయిపోండి అంటారు. మొత్తం ఏదో ఈ బ్యాచ్ అని ఆ బ్యాచ్ అనేది పెడతారు కదా, ABCD అనేది ఏదో ఇలా అనేక రకాల హౌసెస్ అనేది పెడతారు కదా మీకు, హౌసెస్. అది హౌస్ వాళ్ళందరూ ఏ హౌస్ వాళ్ళు ఆ హౌస్ వాళ్ళు అలా ఇదైపోయి ఉంటారు. కనుక ఆ హౌసెస్గా డివైడ్ అయితే వాళ్ళందరికీ ఒక ఎనర్జీస్ వచ్చేస్తాయి. వాళ్ళందరికీ హౌస్ ఓనర్ వాడు, హౌస్ హెడ్ ఎవడైతే ఉంటాడో వాడు అందరూ ఫామ్ ఎలా అయినట్టు వాళ్ళు అందరూ ఫామ్ ఎలా అయిపోతారు. దాన్ని ఏమన్నా అంటే మనం ఆపస్సులు అని చెప్తున్నాం. ఆపస్సుతో అంటే కనుక ఆ జలములను ఎప్పుడైతే మనం అక్కడంతా కూడా సంప్రోక్షణ చేస్తున్నాం వాటన్నీ కూడా ఎనర్జీస్తో నిండిపోతాయి. అప్పుడు ఇంకా పూజ మొదలు పెట్టండి. గణపతి పూజ అయినా సరే, ఏ పూజ అయినా సరే, అప్పుడు మనం చేయడానికి మొదలు పెడితే అప్పుడు మనకి ఇవన్నీ కూడా మనకి లింకప్ అయిపోతాయి. కనుక వీటన్నిటికీ కూడా మూలంగా చెప్పబడినటువంటి స్థితి ఏమిటి అంటే యాస్ట్రల్ ప్లేన్. అందుగురించి మనం యాస్ట్రల్ ప్లేన్ మొట్టమొదటిగా మనం అక్కడ ఆవాహనం చేస్తాం. ఫస్ట్ ఆ జలములనే అందుకోసం పాలు పోసి చేయండి, జలముల కన్నా పాలు ఇంకా ఇది కదా. కానీ జలములకే అక్కడ చెప్పారు. కనుక జలముల చేత చేయడం చేత ఏమిటంటే యాస్ట్రల్ ప్లేన్ అంతా కూడా జలమయంతో కూడినటువంటిది. అందు గురించి మనం ఏం చేస్తాం, శివరాత్రి నాడు శివుడిని అభిషేకించడం అంటుండదే ప్రధానం. శివుడిని అభిషేకించడమే ఇక్కడ ప్రధానం, కానీ వేరేవి కాదు ఇక్కడ ప్రధానం. శివుడిని అభిషేకించడంలోనే మనకి సమస్త పూజ ఉంది ఇక్కడ. ఇందులో అలంకరణలో ఎక్కువ లేదు ఇక్కడ పూజ. అలంకరణ ఇదంతా కూడా మనం చేస్తాం. ఎందుకు చేస్తాం అలంకరణ అంటే, ఈ అలంకరణ చేయడానికి ముందు మనం చేసేటువంటిది ఏమిటి, అభిషేకం. అభిషేకానికే ఇక్కడ ఎక్కువ ప్రాముఖ్యత. అలానే అలంకరణ లేదని కదా. అలంకరణ అంటే కనుక సృష్టిలో ఉన్నటువంటి పరమాత్మని దర్శించేటువంటి దానికి ఏర్పాటు చేసుకున్నటువంటి వేదిక అలంకరణ. ఈ పరమాత్మని, సృష్టిలో ఉన్నటువంటి పరమాత్మని దర్శించుకోవడానికి ముందు ఉన్నటువంటి స్థితి ఏమిటంటే ఆస్ట్రల్ ప్లేన్లో ఉన్నటువంటి పరమాత్మ. ఆయన మనం ఆవాహనం చేసుకోవడానికి మనం చేసేటువంటిది జలములతో అభిషేకించడం. జలములతో అభిషేకించడంలో ఏంటంటే ఈ సృష్టి అంతా కూడా ఎవరి నుంచి దిగి వచ్చింది, ఎవరిలోకి వెళ్ళిపోతుంది, ఇదంతా కూడా ఆస్ట్రల్ ప్లేన్ నుంచి వచ్చింది, ఆస్ట్రల్ ప్లేన్లోకి వెళ్ళిపోతుంది. ప్లేన్ ఇది ఏర్పడినప్పుడు దీనికి ఏర్పడడానికి ఉన్నటువంటి వాడు బ్రహ్మ అయితే, దీన్ని మెయింటైన్ చేస్తున్నారు విష్ణు ఆస్పెక్ట్ అని చెప్పుకుంటే, ఇదంతా ఆ ప్లేన్ నుంచి దిగి వచ్చింది మళ్ళీ ఆ ప్లేన్లోకి వెళ్ళిపోతుంది కదా. దాన్ని శివతత్వముగా మనం చెప్పుకున్నాం కదా. కనుక ఆ శివతత్వముగా ఉన్నటువంటి వాళ్ళని ఆ ప్లేన్లో మనం ఆవాహన చేయాలి. అమెరికా వాడు ఉన్నాడు అనుకోండి, ఏం సార్ బాగున్నారా అంటే వాట్ యూర్ సేయింగ్ అంటాడు. మీకు అర్థం కాదు కదా బాబు. మనం ఇంగ్లీష్లో అడ్రస్ చేయాలి, మన వాడైతే ఏమిట్రా ఎలా ఉన్నాను తెలుగులో అడ్రస్ చేయాలి. ఇది ఎలా అంటే అలాగే ఆ ప్లేన్కి సంబంధించిన వాడు కాబట్టి ఆ ప్లేన్లో అడ్రస్ చేయాలి మనం ఆయన. ఆస్ట్రల్ ప్లేన్ కాబట్టి మనం అందు గురించి మనం ఆయన మీద జలములతో అభిషేకించాలి అంటాడు మనకు చెప్పారు. అదే జలములు అనేటువంటి ఆస్ట్రల్ ప్లేన్కి సంబంధించిన కాబట్టి ఆ అభిషేకం అంటే ఆ జలము, పాలు కానీ నీరు కానీ ఇవన్నీ ఇంతే. వాటితో అభిషేకించేసిన తర్వాత కాబట్టి మీరు పూలు పెట్టండి, పళ్ళు పెట్టండి, ఏదో అలంకరణ చేయండి, వస్త్రములు వేయండి, ఏవైనా వేయండి, భస్మం వేయండి, ఏవైనా వేయండి. కానీ అభిషేకం అంటుంటే చేయడంలో ఉద్దేశం ఏంటంటే ఆయన ఆస్ట్రల్ ప్లేన్ కంటే ఆయన నుంచి ఇదంతా వచ్చింది కాబట్టి ఆయన వాటికి సంబంధించినది ఏమిటి చెప్పినటువంటిది ఏంటంటే జలములు. కనుక జలములతో అభిషేకించండి అని చెప్పారు. కనుక ఆస్ట్రల్ ప్లేన్ అన్నటువంటిది మనకి ఇందులో చెప్పబడినటువంటి ప్రధానం. కనుక అది ఆస్ట్రల్ ప్లేన్ అంటే
ఇప్పుడు దీని గురించి మనం ఇంకాస్త వివరంగా చెప్పుకుందాం. మనం ఇప్పుడు ఈ ఆస్ట్రల్ ప్లేన్ అన్నటువంటిది మనకి ఏం చెప్తుందంటే కనుక ఈ సృష్టిలో ఇవన్నీ ఏర్పడినటువంటి ఇవన్నీ కూడా ఫిజికల్ బాడీ ఆల్ టుగెదర్. ఇట్ ఈస్ ఇన్ టు దిస్ అన్సీన్ వరల్డ్ దట్ హీ పాసెస్ అండ్ ఇన్ ఇట్ హీ లివ్స్ త్రూ ద లాంగ్ సెంచరీస్ that intervene between his incarnation into this existence that we know. నిజానికి వీడు ఎన్నో కాలం నుంచి దీనిలో ఉంటున్నాడు కానీ బట్ హీఈస్ నాట్ నోయింగ్ దట్ ఆస్ట్రల్ ప్లేన్లో కూడా మనం ఉంటున్నాం కానీ మనం తెలియకుండా ఇందులో ఉంటున్నాం. దట్ విచ్ స్టేట్ ఇంటూ విచ్ మ్యాన్ ఎంటర్స్ ఇమీడియట్లీ ఆఫ్టర్ డెత్. ఇట్ ఇస్ ఎ ప్లేన్ ఇంటూ విచ్ మ్యాన్ ఎంటర్స్ ఇమీడియట్లీ ఆఫ్టర్ డెత్. ఇక మానవుడు చనిపోయాడుట అంటే ఏమిటి? హీ స్టార్టెడ్ లివింగ్ బియాండ్ హిస్ ఫిజికల్ ప్లేన్. డెత్కి నన్ను లివింగ్కి ఏమిటి తేడా అంటే విత్ రెస్పెక్ట్ టు ఫిజికల్ ప్లేన్లో వాడు ఉంటుంటే హీఈస్ లివింగ్ అంటాం. వాడు ఫిజికల్ ప్లేన్లో ఉండడం మానేస్తే ఈజ్ డెత్ అని అంటాం. చనిపోయిన వాడు ఎక్కడికి వెళ్తాడంటే వాడు ఆస్ట్రల్ ప్లేన్లోకి వెళ్తాడు. చనిపోయినటువంటి వాడు అక్కడే ఉంటాడు. వాడు ఎక్కడికి వెళ్ళిపోలేదు. వాడు ఆస్ట్రల్ ప్లేన్లో ఉన్నాడు. వాడు అంతే. టీచర్ గారు క్లాస్ తీసుకుంటూ మధ్యలో ప్రిన్సిపాల్ గారు చెప్పారు, లోపలికి వెళ్ళారు. కానీ సీసీటీవీలు అన్నీ ఉన్నాయి ప్రిన్సిపాల్ రూమ్లో. మనం ఏం చేస్తున్నాం అన్నీ కూడా టీచర్ గారు వచ్చి మన అంటారు, ఏమిట్రా నేను అటు వెళ్ళగానే వీడిని కొడుతున్నావు నువ్వు అని చెప్పి మన అంటారు. అది ఎట్లాగో ఆస్ట్రల్ ప్లేన్ అంటే ఏమంటే ఇదంతా కూడా దేన్ని చేస్తుంది దానికి. సో దీని యొక్క నెక్స్ట్ ఫ్లోరే అది. కనుక మానవుడు కూడా ఫిజికల్ బాడీ అంటుంటుంది ఇది. దీనిలో ఉండటం మానేస్తాడు. ఎక్కడ ఉంటాడు? నెక్స్ట్ ఆస్ట్రల్ ప్లేన్లో ఉంటాడు. అంతే కదా. దీనిలో ఉండడం మానేస్తే వాడు ఎక్కడ ఉంటాడు? నెక్స్ట్ ఆస్ట్రల్ ప్లేన్లో ఉంటాడు. సో ఇమీడియట్లీ ఆఫ్టర్ డెత్ ఉండేటువంటి స్టేట్ని ఏమన్నారంటే ఆస్ట్రల్ ప్లేన్ అన్నారు. లేదా ఇమీడియట్లీ ఆఫ్టర్ దిస్ ఫిజికల్ ప్లేన్ ఏంటంటే ఆస్ట్రల్ ప్లేన్. అంటే మనం ఫిజికల్ ప్లేన్లో ఉండటం మానేస్తే మనం ఉండేటువంటి ప్లేన్ ఏమన్నారు? ఆస్ట్రల్ ప్లేన్ అన్నారు. ఫిజికల్ ప్లేన్లో ఉండటం మానేయడం అంటే ఏమిటి? ఫిజికల్ ప్లేన్లో ఉండడం మానేయటంటే ఫిజికల్ ప్లేన్లో అటాచ్మెంట్స్గా వీటిని మీరు పెట్టుకునేటువంటి తగ్గించేసుకోండి. అందుగురించి ఉపవాసం చేయండి అని చెప్పారు. ఉపవాసం చేసేటికి ఏమైపోతాం? మనం వీటిని అన్నింటినీ తగ్గించేసుకుంటున్నాం. నోటికి ఆహారం తగ్గించేసాం. నోటికి ఆహారం తగ్గించేసేటికి ఒక డోర్ మూసేసాం ఇంకా ఫిజికల్ ప్లేన్లో. అంతే కదా. ముక్కుకి డోర్ మూసేసాం. లేకపోతే బొమ్మలు వస్తుంటే లెక్చర్ అవేసి ముందు అనిపించేస్తుంది. అలా కష్టం లైఫ్. చెప్పుకున్నంత ఈజీ కాదు. ఆస్ట్రల్ ప్లేన్ తర్వాత ముందు ఫిజికల్ ప్లేన్ చూద్దామండి. మంచి స్ట్రేట్ చేశారు కదా, ఏంటి అది తీసుకురండి అంటాం. అందరించి దాని ద్వారా ఏమైపోతే మనం ఫుడ్ చేయడం ప్రిపరేషన్ ఆపేస్తే ముక్కకి ఇంకా వేరే వాసనలు రావు, ఆగిపోతుంది ముక్కు. ఇంకప్పుడు మనం చేసేటువంటి, మనం చూసేటువంటి, మనం వినేటువంటి ఈ మూడు ఉన్నాయి. ఆ మూడింటిని మనం అభిషేకం మీద పెట్టేస్తాం. అదే చదువుతాం, అదే వింటాం, అదే మనం చేస్తాం. ఈ మూడు అక్కడ లింకప్ అయిపోతాయి ఆటోమేటిక్. అందు గురించి మనకి ఇది పెట్టారు. కనుక మనకి ఇక్కడ చెప్పబడేటువంటి విషయం ఏంటంటే ఫిజికల్ ప్లేన్లో ఎప్పుడైతే మనం ఉండటం మానేస్తామో మనం ఉండేటువంటి స్థితి ఏమిటంటే ఆస్ట్రల్ ప్లేన్. అంటే ఫిజికల్గా మనం తక్కువగా ఉంటుంటే ఎక్కువగా ఆస్ట్రల్గా ఉంటాం. మాయమైపోడు వీడు. ఫిజికల్గా తక్కువగా ఉంటున్నాడు, ఆస్ట్రల్గా ఎక్కువ ఉంటున్నాడు. దాన్నే మనకి ఏమని చెప్తారు? మనకి పురాణ పురుషుల్లో బాహ్య స్మృతి తక్కువగానో అంతర్లోక దృష్టి ఎక్కువగానో ఉండుచుండిరి అని చెప్పి రాస్తారు మనకి. ఎవరు? దేవకి వసుదేవులు. అనుదినము శైలపుత్రి అమ్మవారు వచ్చి నుదుట విభూతి పెట్టు వెళ్ళుట, వాళ్ళు బాహ్య స్మృతి కలిగినప్పుడు ఒకరి ముఖములు ఒకరు చూచుకొనగా స్నానం చేసితిమా ఇవన్నీ కూడా తెలుస్తున్నాయి అని అన్నారు. అంటే ఏమిటి? వాళ్ళు ఫిజికల్ ప్లేన్లో తక్కువగా ఉంటున్నారంటే ఆస్ట్రల్ ప్లేన్లో ఎక్కువగా ఉంటున్నారని అర్థం. దాన్ని ఆస్ట్రల్ విజన్ అన్నారు. మళ్ళీ ఫిజికల్ ప్లేన్లోకి వచ్చేసరికి అవును మనం స్నానం చేసాం, మనం బొట్లు పెట్టుకున్నాం, తిరగధారణ అయినది, ఇవన్నీ కూడా వాళ్ళకి తెలుస్తుంది. మళ్ళీ వాళ్ళు ధ్యాన నిమగ్నులు అయిపోయిరి అని చెప్పి రాస్తున్నారు. అంటే అవన్నీ కూడా ఏంటంటే ఆస్ట్రల్ ప్లేన్కి సంబంధించినటువంటి ఇవన్నీ కూడా విషయాలు. కనుక అది మనకి చెప్పబడినటువంటి విషయం. కనుక ఎప్పుడైతే డెత్ అంటామో అప్పుడు బర్త్ ఇన్ ఆస్ట్రల్ ప్లేన్ అంటే ఫిజికల్ ప్లేన్లో ఉంటుండగానే మనం ఇక్కడ తక్కువగా ఉండాలి. అప్పుడు ఆస్ట్రల్ ప్లేన్లో ఎక్కువగా ఉండగలుగుతాం. అంటే రూట్స్లో మనం ఎక్కువ ఉండాలి. అదే కదా మనకి
పురుషోత్తమ ప్రాప్తి యోగం చెప్పేటువంటిది. రూట్స్ని పట్టుకో, కాజెస్ని పట్టుకో, కానీ ఇఫెక్ట్స్ని పట్టుకోకు. నువ్వు ఇఫెక్ట్స్ని పట్టుకుంటూ ఉంటే అలా అల్లుకుంటూ పోతుంటావు. అదే కాళీయమర్దనం కదా. కాళీయుడు ఏం చేస్తాడు, వాడు అలా చుట్టేస్తాడు, అందులో ఎవడు పడతాడు వాడు చుట్టేస్తాడు, వాడు అందులో మోసుకుపోతాడు ఇంక అంతే. అదే కాళీయమర్దనం కదా. అదే మనం పూర్ణోధ్యానం చెప్పుకోవాలంటే వృశ్చిక రాశి అని చెప్పుకుంటాం. ఇదే విషయం. ఒక్కొక్క అంటే ఏ ఆస్పెక్ట్లో చెప్పుకున్నప్పుడు ఆస్పెక్ట్లో చెప్పుకుంటుంటాం మనం, అంతే ఉన్న విషయం ఇదే. పూర్ణోధ్యానం రోజు వృశ్చిక రాశి చెప్పుకున్నప్పుడు మానవుడు అన్నవాడు వృశ్చిక రాశిలో పుట్టినటువంటి వాడు వాటిల్లో అలా చిక్కుకుపోయి అలా ఉంటాడు. దానికే మనం ఏమంటారు, నీటి మడుగుల్లో ఉండిపోతాడు. అంటే నీటి మడుగులు అంటే భౌతికమైనటువంటి తత్వం, దానిలో ఇంకా కాస్త లోతుగా వెళ్ళిపోతే నీటి మడుగులు అన్నారు దాన్ని, అందులో ఉండిపోతాడు అని అన్నారు. కనుక ఈ మడుగుల్లో వీటిల్లో ఉండిపోయేటువంటి వాడి నుంచి వీడిని పరిస్థితికి తీసుకెళ్లేటువంటి వాడు వృషభ రాశికి సంబంధించినటువంటి వాడు. అందుగురించి దానికి చిహ్నంగా మనకు చెప్పబడినటువంటిది, దాని మీద ఈయన డ్యాన్స్ చేస్తాడు. మనందరం అంటే మామూలు వాళ్ళందరూ అందులో పడిపోతే మూర్చిపోతున్నారట, కృష్ణుడు మాత్రం అందులో ఎక్కి దాన్ని నెత్తిన తాండవం చేస్తున్నట్ట. అంటే దేని అందైతే మన అందరం కూడా మన యొక్క కాన్షియస్నెస్ అనుకుంటుంది లూజ్ అయిపోతాము, దాని యందు మేలుకాయించి ఉండేటువంటి స్థితిని వృషభ రాశి అని మనం చెప్తాం. రాశి చక్రం పూర్ణోధ్యానాల్లో చెప్పుకునేటువంటి పరిభాషలు అలా చెప్పుకుంటాం. దీనికి వచ్చేటికి ఇది భౌతికమైనటువంటి తత్వం. దీనికి పైన ఉన్నటువంటి తత్వాన్ని ఏమని చెప్తాం అంటే వృషభ రాశి, దాన్ని ఆస్ట్రల్. అందు గురించి ఇక్కడ ఏదైతే నిన్ను బంధిస్తోందో ఆస్ట్రల్ విజన్ కలిగినటువంటి వాడికి అది బంధంగా ఉండదు. విల్ జస్ట్ ఎంజాయ్ ఇట్. వాడికి టెన్షన్ ఉండదు. నేను ఈ రెండింటికి పైన ఉన్నటువంటి వాడు కాబట్టి. అందుగురించి అక్కడ దాకా వచ్చాడు. శివుడికి ఏం చేశారు, పాములన్నీ కూడా ఆయనకి ఆభరణాల కింద వేసేస్తారు. చేతికో పాము, కాళ్ళకో పాము, మెడకో పాము. అదే మనకి లోవర్ ప్లేన్లో చెప్పినప్పుడు అదే ఫిజికల్. పాము అంటే ఫిజికల్, భూమి మీద పాకేటువంటిది. కనుక ఈ భూమి మీద పాకేటువంటిది ఎవరికి ఆభరణంగా నిలుస్తుంది అంటే ఆస్ట్రల్ ప్లేన్లో ఉన్నటువంటి వాడికి ఇది ఆభరణం. ఫిజికల్ ప్లేన్లో ఉన్నటువంటి వాడు పాము చూస్తే భయం, ఆస్ట్రల్ ప్లేన్లో ఉన్నటువంటి వాడు పాముతో ఆడతాడు. కనుక ఫిజికల్ ప్లేన్లో మనకు సొల్యూషన్స్ కావాలంటే ఆస్ట్రల్ ప్లేన్లో ఉంటే ఫిజికల్ ప్లేన్లో ఆటోమేటిక్గా మనం సొల్యూషన్స్ చెప్పగలుగుతాం. ఫిజికల్ ప్లేన్లో మనకు సొల్యూషన్స్ కావాలి అంటే మనం ఏం చేయాలి, వీ కుడ్ ఏబుల్ టు లివ్ మోర్ ఇన్ ది ఆస్ట్రల్ ప్లేన్. అప్పుడు మనం ఫిజికల్ ప్లేన్లో వాటికి మన సొల్యూషన్స్ వస్తాయి. ఎందుకు, ఫిజికల్ ప్లేన్లో ఉన్నటువంటి పాములు ఆస్ట్రల్ ప్లేన్కి వెళ్ళాడికి అవి ఆభరణాలు అయిపోయాయి కదా ఆయనకి. శివుడికి అవి ఆభరణములు. దీన్నే ది డార్క్ ప్లేన్ అన్నమాట. అంటే ఏమిటి, ఇదంతా కూడా చీకటిమయ లోకములుగా చెప్తారు. అందు గురించి రాత్రి అని పెట్టారు. శివరాత్రి పగలు, పగలు అని ఎందుకు పెట్టలేదు మనకంటే, శివరాత్రి అంటే ఈ పగలకి ఆధారంగా ఉన్నటువంటిది రాత్రి. కనుక రాత్రి అని పెట్టడంలో ఏంటంటే ఈ వెలుగు అనేటువంటిది రాత్రిలో ఇమిడి ఉంది కాబట్టి అది మూలము, కాబట్టి దాన్ని మనం దర్శించడానికి ఏర్పాటు చేసుకునేటువంటి పండుగ శివరాత్రి. అందుకని దీన్ని ఆస్ట్రల్ ప్లేన్లో ఉండేటువంటిది, దాన్ని అది మనకి రాత్రి, ఇది పగలు. అది మనకు కనబడదు కాబట్టి, అది కనబడుతున్నటువంటి వాడికి ఇది కనబడదు, ఇది అవసరం లేదు. అందుకని దీని అంత దృష్టి పెట్టాడు వాడు. ఆస్ట్రల్ ప్లేన్ మనలో విచ్చుకొని పనిచేస్తుంటుంది. ఇట్ హ్యాపెన్స్. ఇదేం మనకి జరగనటువంటి విషయంగా ఎప్పుడు అనుకోకండి. మనలో కూడా ఆస్ట్రల్ ప్లేన్ విచ్చుకుంటుంది. విచ్చుకొని పని చేస్తున్నటువంటి వాడికి భౌతికమైనటువంటి విషయాల మీద పెద్ద దృష్టి ఉండదు. నువ్వు చాపేసావా, నువ్వు మ్యాట్ వేసావా, కంబళి వేసావా, ఇదేం పెద్ద దృష్టి ఉండదు. ఏదైతేనే ఉంది సార్ కూర్చోడానికి, నేల మీదనే బాగానే ఉంది సార్ కూర్చోండి. సో దట్ మీన్స్ హీ హాజ్ క్రాస్డ్ ద డిఫరెన్సెస్ ఆఫ్ థింగ్స్. అంటే డెఫినెట్గా వాళ్ళు ఫిజికల్ ప్లేన్ మీద వాడికి దృష్టి లేదు, అంటే డెఫినెట్గా ఆస్ట్రల్ ప్లేన్లో ఉన్నటువంటి వాడికి ఇది పనిచేయదు. సో మనం ఆస్ట్రల్ ప్లేన్లో మనం విచ్చుకోవాలి అంటే ఫిజికల్ లెవెల్స్లో ఉండేటువంటిది మనం తగ్గించుకోవాలి బాగా. అదే ఫిజికల్ లెవెల్లో ఉన్నటువంటి ఎక్కడి దాకా ఉన్నాయి, సాలిడ్ స్టేట్ ఉందనుకోండి. నిజానికి సాలిడ్ స్టేట్ ఎంత దూరంగా ఉందంటేట కేవలం ఇక్కడే ఉందని అనుకోకండి. 19 మైల్స్ అని చెప్పి రాస్తారు మనకి. ఎందుకంటే ఒకనొక ఇది వచ్చినప్పుడు ఈ సాలిడ్ అన్నటువంటిది అంత స్థితికి ఎగిరి పడిందిట. సో అంత స్థితి దాకా ఈ సాలిడ్ ప్లేన్ అన్నటువంటిది పనిచేస్తుంది. సో లిక్విడ్ స్టేట్ మరి ఎక్కడ దాకా ఉందండి, దీన్ని బట్టి మరి అంచనా వేసుకోండి అంటే ఇక్కడి నుంచి ఆ క్లౌడ్స్ దాకా ఉన్నటువంటిది లిక్విడ్. ఎందుకంటే ఆ క్లౌడ్స్లో ఉన్నటువంటిది కూడా లిక్విడే కదా, క్లౌడ్స్లో ఉన్నటువంటిది కూడా లిక్విడే కదా. కనుక లిక్విడ్ స్టేట్ అక్కడ దాకా ఉందని చెప్పారు మనకి. కనుక ఇవి అన్నీ కూడా అంటే ఏంటంటే ఫిజికల్ ప్లేన్లో మనం
తక్కువగా ఉంటుంటే ఆస్ట్రల్ ప్లేన్లో ఎక్కువగా ఉంటుంది. అంటే మనం జీవించేటువంటి జీవితంలో మనం ఫిజికల్ ప్లేన్లో తక్కువగా మనం ఉంటూ ఉండడం అంటే చేస్తుంటాం. అంటే వీటిలో ఎక్కువగా ఇరుక్కుపోవడం అంటే చేస్తుంటే మనం వీటి నుంచి వాటికి పాకలేం. వీటి నుంచి వాటికి పాకాలి అంటే ఇక్కడ మనం అతుక్కుపోవడం అంటే తక్కువగా ఉండాలి. కనుక ఆస్ట్రల్ విజన్ అన్నటువంటిది మనకు కలగాలంటే మనం ఫిజికల్ ప్లేన్లో కాస్త తక్కువగా ఉంటాం. అది మనకు ఏర్పాటు అయినప్పుడు ఇది జరుగుతుంటుంది. అందుగురించి ఇక్కడ ఏమని చెప్పారంటే డెత్ వాజ్ కాల్డ్ బై మిడివల్ ఆల్కెమిస్ట్ ది ఆస్ట్రల్ ప్లేన్. దాన్ని ఆస్ట్రల్ ప్లేన్ అన్నారు. కనుక it must be understood that any such editions are only the result of investigations of a few explorers and must not therefore be taken as in any way authoritative, but are given simply for what they are worth. కొందరు ఇచ్చినటువంటి విషయం అంతవరకు మాత్రం తీసుకోండి. కానీ పరమగురువుల మార్గంలో చెప్పబడినటువంటి, ఎందుకంటే ఆస్ట్రల్ ప్లేన్ గురించి, ఆస్ట్రల్ విజన్ గురించి మనకు చాలా పుస్తకాలు కనబడుతుంటాయి. కనుక ఆస్ట్రల్ ప్లేన్ అంటే పరమగురువుల మార్గంలో చెప్పబడినటువంటి గ్రంథం ఏమిటంటే, దీన్ని పరమగురువులు అందరూ కూడా దర్శించుకున్నటువంటి, అంటే వాళ్ళందరూ కూడా అబ్జర్వ్ చేసి వాళ్ళందరూ కూడా చూపించి చెప్పినటువంటి విషయాలు. కాబట్టి ఇవి మీరు స్టాండర్డ్గా పెట్టుకోండి. నాకు ఆస్ట్రల్ విజన్స్ వస్తున్నాయి నాకను ఎవడో ఏవో చెప్తుంటాడు. వాటిని బేస్ చేసుకుని వాటిని ఇది చేసుకోకండి. వాటికి కొంత ఇవి ఉన్నాయని కూడా చెప్తున్నారండి. Being admitted to this manual unless it has been confirmed by the testimony of at least 2 independent trained investigators among ourselves. 2 independent investigators, ఇద్దరు సపరేట్గా దాన్ని ధ్యానం చేస్తారట. సపరేట్గా ధ్యానం చేసి ఇద్దరికి కూడా 2 + 2 = 4 అని వస్తే అప్పుడు దాన్ని గ్రంథంలో రాశారు. సరిపోయింది కదమ్మా, అంతేనా? The first point which it is necessary to make clear in describing that this astral plane is its absolute reality. It is absolute reality. అంటే ఏదో illusions అని అనుకోకండి. I mean by it that the objects and inhabitants of the astral plane are real in exactly the same way as our own bodies. మనకు అందు గురించి సినిమాల్లో ఏం చూపిస్తారు? దేవలోకం అని చూపిస్తారు. దాన్ని దేవలోకం అని చూపి అక్కడ కూడా ఏదో ఇంద్ర సభ అని ఇంద్రుడు ఉంటాడు అని అక్కడ ఇట్స్ ఏ డిఫరెంట్ వరల్డ్. తెలియనటువంటి వాడికి అమెరికా ఉందనుకోండి, అంటే అమెరికా ఎలా ఉంటుందండి అంటే మనం చూడలేదు, మనం అమెరికా చూడలేదు ఎప్పుడు. అమెరికా గురించి వర్ణించడం ఉందనుకోండి, లేదా మనం చూడనటువంటి దేశం, దాన్ని వర్ణించేటప్పుడు మనకి ఎలా ఉంటుంది? ఇదంతా నిజంగానే అంత ఇదిగా ఉంటుందా, అంత సోఫిస్టికేటెడ్గా ఉంటుందా, అదంతా నిజమేనా అని ఇలా అనిపిస్తుంటుంది. చూస్తే మనం అవును కరెక్టే అని మనకి ఎలా అయితే తెలుస్తుంటుందో, ఆస్ట్రల్ ప్లేన్ కూడా అలాంటి విషయాలే అని చెప్తున్నారు. Houses or monuments are real as Charing Cross, to quote an express remark from one of the earliest theosophical works. Yet unconscious or but vaguely conscious of their existence. కానీ కొందరికి ఇవి తెలియనటువంటివిగా ఉంటున్నాయి, కొద్దిగా తెలిసి తెలియనటువంటిదిగా ఉంటున్నాయి. మెజారిటీ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ ఈ విషయాలు ఇవన్నీ కూడా అంటే తెలిసి తెలియనటువంటివిగా ఉంటున్నాయి ఇవన్నీ కూడా. ఎందుకు అంటే కనుక వాటిల్లో ఉండడం అటువంటిది ఎక్కువగా వీళ్ళు అలవాటు చేసుకోవట్లేదు. Yet science tells us with no uncertain voice that this is so, for it describes to us whole worlds of minute life of whose existence we are entirely ignorant as far as